పంజాబ్‌తో ముంబై జట్టు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడడానికి ఆదివారం సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇక ఫైనల్‌లోకి అడుగుపెట్టి కప్పు కొట్టడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పొచ్చు. అయితే ముంబై జట్టు పటిష్టంగా ఉందా? పంజాబ్ జట్టు పటిష్టంగా ఉందా? అంటే 2 కూడా టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ తన ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా రోహిత్ శర్మ ఇచ్చిన మాటను తను గుర్తు చేసుకున్నారు. అయితే ఇందుకే ఆవిడ ఏమన్నారంటే, "ఈ సీజన్ ఆరంభంలో మేము చాలా పరాజయాలను చూసాం. నిజానికి మాకు గతంలో మేము ప్లే ఆఫ్‌కి చేరుకోకుండా 9దో స్థానం నుంచే ఆ సీజన్‌ను వదిలేసిన ఆ చేదు గుర్తులు మాకు గుర్తొచ్చాయి. ఆ సమయంలో నేను చాలా కలవరపడ్డాను. పడ్డాను. జట్టులో ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో నేను రోహిత్ శర్మతో మాట్లాడాను. దాదాపుగా 48 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నాం. కానీ ఆ సమయంలో నాకు రోహిత్ శర్మ ఒక మాటిచ్చాడు. జట్టుకి నేను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పాడు. నిజానికి అప్పటి వరకు రోహిత్ శర్మ వ్యక్తిగత బ్యాటింగ్ కూడా అంత సంతృప్తికరంగా లేదు. కానీ ఆ సమయం నుంచి తను ఆడిన తీరు, తను చూపించిన మార్గం చాలా అద్భుతంగా ముంబై ఇండియన్స్ జట్టును పుంజుకునేలాగా చేశాయి. ఇదొక్కటి చాలు. మళ్ళీ మేము ఫైనల్‌లోకి అడుగుపెట్టి ఆరోసారి కప్పు కొడతాము అని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు. థాంక్స్ ఫర్ ద రోహిత్. థాంక్స్ ఫర్ ముంబై ఇండియన్స్ టీమ్ అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు.